దేశంలో తొలిసారి భారీ ఎత్తున జిహాదీ డ్రగ్ పట్టుబడింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపట్టిన ఆపరేషన్లో భాగంగా వివాదాస్పద సింథటిక్ డ్రగ్ క్యాప్టగన్ను స్వాధీనం చేసుకున్నట్టు కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఆపరేషన్ బ్రేజ్ బిల్లో భాగంగా నిర్వహించిన సోదాల్లో దాదాపు 182 కోట్ల విలువైన క్యాప్టగన్ టాబ్లెట్లను గుర్తించినట్టు తెలిపారు. ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఎన్సీబీ మే 11న ఈ ఆపరేషన్ నిర్వహించింది. ఢిల్లీలో 31.5 కిలోల క్యాప్టగన్ టాబ్లెట్లు దొరికాయని, వీటిని చపాతీ కటింగ్ మిషన్లో రహస్యంగా దాచిపెట్టారని అన్నారు. జెడ్డా, సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలకు ఈ డ్రగ్స్ ను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు అమిత్ షా తెలిపారు. గుజరాత్లోని ముంద్రా పోర్టులో మే 14న సోదాలు నిర్వహించి 3 బ్యాగుల్లో దాచిన 196.2 కిలోల టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టినట్టు పేర్కొన్నారు. డ్రగ్ ను తీసుకుంటే ఎక్కువ గంటలు నిద్ర లేకుండా ఉండటం, అలసట, భయం లేకపోవడం వంటి ప్రభావాలను కలిగిస్తుంది. అందుకే దీనిని జిహాదీ డ్రగ్ అని అంటారు. ప్రస్తుతం బ్లాక్ మార్కెట్లో మాత్రమే లభిస్తోంది. ఈ డ్రగ్ లో రహస్యంగా ఎంఫెటామైన్, మెథాంఫెటామైన్ వంటి హానికరక రసాయనాలు కలుపుతున్నారు. జిహాదీ డ్రగ్ తీసుకున్న తరువాత కొద్దిసేపు ఉత్సాహంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా తీవ్ర మానసిక సమస్యలు, హింసాత్మక ప్రవర్తన వంటి దుష్పరిణామాలను కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.